గుడ్ మార్నింగ్. ఇప్పుడు మేము ఉన్న ప్రదేశం ఆటపాక విదేశీ పక్షుల కేంద్రం. ఇది ఇప్పుడు ప్రస్తుతానికి ఈ పక్షులన్నీ కూడా ఆస్ట్రేలియా నుంచి వచ్చిన పక్షులు. ఇవన్నీ ఇప్పుడు వచ్చి ఇవి గుడ్లు అవి పెట్టేసి ఇక్కడే పెరుగుతూ ఉంటాయి. మళ్ళీ జూన్ దాకా ఇక్కడే ఉంటాయి ఇవి చూడండి. అంటే ఇప్పుడు ఇక్కడ మొన్న వచ్చిన వరదలు కాదు కానీ ఎక్కువ నీరు రావటం వల్ల కొంచెం ఆ బండ్స్ అని పడిపోయి లోనకి ఎలో చేయట్లేదు, బయట నుంచే తీయాల్సి వస్తుంది. లోనికి వెళ్ళినట్లయితే ఇక్కడ బోటు అవన్నీ కూడా ఉంటాయి. చాలా పిల్లలు ఆ బోట్ ఎక్కి చుట్టూరు తిప్పుతూ ఉంటారు. చాలా వాళ్ళు చాలా ఆనందంగా ఉంటుంది అందరికి. పిల్లలైతే ఇక్కడే కాకోకుండా ఇంకా ఇటు చూడండి, చాలా దూరంగా ఉన్నాయి, కెమెరాలో కనపడకపోవచ్చు. ఇవన్నీ ఈ పక్షులన్నీ కూడా ఆస్ట్రేలియన్ పక్షులు ఉన్నాయి. ఇప్పుడు తర్వాత సైబీరియా నుంచి వస్తాయంట. ఇంకా 10-15 రోజులు, అంటే ఈ రోజున నవంబర్ 25 తారీఖుల్లో అవి పక్షులు రంగురంగుల కింద ఉంటాయంట. ఇక్కడ ఉన్న వాళ్ళు స్థానికులు చెప్తా ఉన్నారు. అవి చాలా చూడముచ్చటగా ఉంటాయని అన్నారు. అది ఒక్కొక్కటి వచ్చి 7 కేజీల నుంచి 10 కేజీల దాకా బరువు ఉండే పక్షులంట. అన్ని 5,000 కిలోమీటర్ల పైగా అక్కడి నుంచి ఇక్కడ దాకా ఏకబిగిన ఎక్కడ ఆగకుండా కూడా ఎగురుకుంటూ వస్తాయని చెప్తున్నారు. చాలా విచిత్రంగా ఉంది. మన పక్కనే, ఏలూరు పక్కనే, ఇది మన దగ్గరే ఉంటాం. అంతేకాకుండా అవి వచ్చిన తర్వాత ఇక్కడే గుడ్లు పెట్టి గుడ్లు పొదిగి జూన్ నెలలో పిల్లలతో సహా మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతాయంట. సో అంటే ఈ నెల నవంబర్ నుంచి జూన్ వరకు కూడా ఆహ్లాదకరంగా ఉంటుంది. 25 నుంచి మీరు అందరూ కూడా తప్పకుండా పిల్లల్ని ఇలాంటి ఆటల్ని తీసుకొచ్చి చేస్తే వాళ్ళకి విజ్ఞానం పెరుగుతూ ఉంటుంది. థ్యాంక్ యూ.